హాయ్ అండి, అందరికీ నమస్తే. బ్రహ్మదేవునికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసం అయితే మొదలైపోయింది కదండి. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలు, తిథుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి మా తిరుపతి గంగమ్మ తల్లి గుడి అండి. చూడండి, అమ్మవారు ఎంత దర్జాగా కూర్చొని ఉన్నారు, అమ్మవారికి హారతులు ఇస్తున్నారు. ఇది వచ్చి జాతర తర్వాత రోజు తీసిన వీడియో అన్నమాట. చూసారా ఎంత బాగున్నారో మా అమ్మవారైతే. గంగమ్మ తల్లండి, కోరిన కోరికలు ఇట్టే తీర్చేస్తుంది అమ్మవారైతే. ఇక వేషధారణ అయితే వేస్తారు, చాలా బాగా వేస్తారండి. వేషధారణ అంతా కూడా మొక్కుబళ్ళు తీరిన వాళ్ళంతా కూడా, కోరికలు తీరిన వాళ్ళు మొక్కుబళ్ళు తీర్చుకోవటానికి ఇలా అయితే వచ్చి కుండలు కొడుతూ పొంగళ్ళు పెడుతూ ఉంటారనమాట. అమ్మవారికి చీర సార అనేది అంతా కూడా సమర్పిస్తారు. అమ్మవారిని చూశారు కదండి, ఎంత బాగున్నారో, ఎంత కలగా ఉన్నారో. చూస్తుంటే కానీ అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి చాలా అందంగా ఉంటుంది. ఆ ఏడుకొండల వార వెంకటేశ్వరుని స్వయాన చెల్లెలండి గంగమ్మ తల్లి అయితే. ఒకప్పుడైతే ముందు అమ్మవారిని దర్శించుకున్నాకే, అంటే మా గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ ఏడుకొండల వారిని కూడా దర్శించుకోవటానికి వెళ్ళేవారట. ఇప్పుడైతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారండి. కానీ అమ్మవారిని దర్శించుకోకుండా మాత్రం ఎవ్వరూ వెళ్ళరు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నాక వారికి కావలసిన కోరికలన్నీ కూడా అమ్మతో చెప్పుకొని తర్వాత అయితే వెళ్తారు. వారి కోరికలు తీరాక వచ్చి అమ్మవారి జాతర అప్పుడు మొక్కుబళ్ళన్నీ కూడా ఇలా తీర్చేసుకుంటారండి. చూసారా, భక్తులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలా అయితే వేషాలు వేస్తారు. అమ్మవారికి పొంగళ్ళు పెట్టి కుండలు కొట్టి అన్నీ కూడా చాలా బాగా చేస్తారండి మా తిరుపతిలో అమ్మవారికి. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాము. తెలుగు మాసాలలో 3వ మాసం జ్యేష్ఠ మాసం. బ్రహ్మదేవుడికి ప్రీతికరమైనది. గ్రీష్మ ఋతువులో వచ్చే జ్యేష్ఠ మాసంలో ఎన్నో పండగలు, మరెన్నో పుణ్యతిథులు ఉంటాయి. ఈ కథనంలో జ్యేష్ఠ మాసంలో రానున్న పండుగలు, విశేషమైన తిథుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం ఎప్పుడు ప్రారంభం? మే 2025 మే 28వ తేదీ బుధవారం నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఇక ఈ మాసంలో మనం జరుపుకోబోతున్న పండగ విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 2025 మే 28వ తేదీన బుధవారం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి విధియ. జ్యేష్ఠ మాసం ప్రారంభం. చంద్రదర్శనం, కర్తరి త్యాగం. 2025 మే 29న గురువారం జ్యేష్ఠ శుద్ధ తదియ రంభావ్రతం. 2025 మే 30వ తేదీ శుక్రవారం నాడు జ్యేష్ఠ శుద్ధ చవితి మహాతి చతుర్థి. జూన్ 1వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ షష్ఠి అరణ్యక వ్రతం. ఇకపోతే జూన్ 2వ తేదీన సోమవారం జ్యేష్ఠ శుద్ధ సప్తమి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయన్నమాట స్వామివారికి. మా తిరుపతిలో అయితే గోవిందరాజస్వామి వారి ఈ బ్రహ్మోత్సవాలు నేనైతే ఇటువరకు జరిగినప్పుడు కూడా వీడియోస్ అయితే పెట్టానండి, ఒకసారి చూడండి. ఇప్పుడైతే జూన్ 3వ తేదీ మంగళవారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి శుక్ల దేవ్యారాధనం. జూన్ 5వ తేదీ గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి దశ పాపహార వ్రతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 6వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి. ఏకాదశి పూజలు కూడా వీడియోస్ అయితే మన దాంట్లో అన్నీ ఉన్నాయండి, ఇది కూడా నేను చేస్తాను, అందరూ కూడా మిస్ అవ్వకుండా చూడండి. జూన్ 7వ తేదీ శనివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అంతేకాదండి, ఈ రోజుని బక్రీద్ పండుగ కూడా. 2025 జూన్ 8వ తేదీ ఆదివారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి త్రయోదశి రామలక్ష్మణ ద్వాదశి పక్ష ప్రదోషం మృగశిర కార్తీ ప్రారంభం. జూన్ 9వ తేదీ సోమవారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి చతుర్థి తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం. జూన్ 10వ తేదీన మంగళవారం జ్యేష్ఠ శుద్ధ చతుర్థి పౌర్ణమి గురుమూఢమి ప్రారంభం.
జూన్ 11వ తేదీ బుధవారం రోజున జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి, శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం. ఏరువాక పున్నమి. జూన్ 14వ తేదీ శనివారం జ్యేష్ఠ బహుళ తదియ చతుర్థి, సంకష్టహర చతుర్థి. జూన్ 15వ తేదీన ఆదివారం జ్యేష్ఠ బహుళ చవితి పంచమి, మిథున సంక్రమణం. జూన్ 19వ తేదీన గురువారం జ్యేష్ఠ బహుళ అష్టమి నవమి, త్రిలోచన గౌరీ వ్రతం. జూన్ 21వ తేదీ శనివారం రోజున జ్యేష్ఠ బహుళ ఏకాదశి, యోగిని ఏకాదశి. జూన్ 22వ తేదీ ఆదివారం జ్యేష్ఠ బహుళ ద్వాదశి, ఆరుద్ర కార్తీక ప్రారంభం. జూన్ 24వ తేదీన మంగళవారం జ్యేష్ఠ బహుళ చతుర్థి, మాస శివరాత్రి. 2025 జూన్ 25వ తేదీన బుధవారం రోజున జ్యేష్ఠ బహుళ అమావాస్య, గాన్ల అమావాస్య. జ్యేష్ఠ మాసం సమాప్తం. ఎన్నో ప్రత్యేకతలతో పర్వదినాలలో రానున్న జ్యేష్ఠ మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పుణ్యతిథులను పాటిస్తూ పర్వదినాలు జరుపుకుంటూ సకల సౌభాగ్యాలను పొందాలని, అందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇదండి జ్యేష్ఠ మాసంలో ఆ బ్రహ్మదేవునికి ఎంతగానో ప్రీతికరమైన జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథుల గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా మా తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర వేడుకని కాస్త చూస్తూ అయితే మీరు ఈ జ్యేష్ఠ మాసంలో జరగవలసిన ముఖ్యమైన పండుగల గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసుంటే కానీ మీకు అన్ని వివరాలు కూడా నీట్గా తెలుస్తాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికైతే వెళ్తుంది, అవసరమైన వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదండి. అందుకే అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి.